అందరికీ నమస్కారం. నా పేరు యోగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం. ఇప్పుడు పిఎం సూర్య గారు అనే పథకాన్ని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినప్పటి నుంచి కొంచెం నిదానంగా అయినా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ప్రజల్లో వస్తుంది. ముఖ్యంగా మనం పర్యావరణ హితంగా అంటే భౌగోళికంగా చూస్తే భారతదేశం అన్నది భూమధ్య రేఖకు దగ్గరలో ఉండటం వల్ల ఎల్లప్పుడూ 320 రోజులు 365లో 325 రోజులు మనకి సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది. దాన్ని ఒడిసిపట్టి ఎందుకు మనం దాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ సత్సంకల్పాన్ని చేశారు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే దానివల్ల వచ్చే యూనిట్లు, జనరేట్ అయ్యే యూనిట్లు కూడా మా ఈపీడీసీఎల్కి కానీ లేదా విద్యుత్ శక్తి సంస్థలకు కూడా మనం అమ్ముకోవచ్చు. అది అంటే పర్యావరణ హితంగా ఉండడం కోసం భావితరాలకు మనం ఏం చేసామన్నదంటే, మనం ఒక సోలార్ పవర్ ప్లాంట్ కానీ మన ఇంటి పైన పెడితే నెక్స్ట్ జనరేషన్కి మనం చాలా మట్టుకు మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన పిల్లలు, మన మనవలు ఎవరైనా వాళ్ళు మనం ఏదో హితోధికంగా చేసినట్టు అవుతుందనేసి నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది చెప్పిన వాళ్ళు మేమిద్దరం కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. మా ఇళ్ళపైన ఇన్స్టాల్ చేసి నేనేంటంటే 29/10 నేను రిజిస్టర్ చేస్తే నాకు 9/12/2024 నాడు నాకు సబ్సిడీ కూడా వచ్చేసిందండి. 3 కిలోవాట్స్కి అయితే 78,000 రూపాయలు, 1 కిలోవాట్కి అయితే 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి అయితే 60,000 రూపాయలు ఇలాగ అవుతుంది. ఈపీడీసీఎల్ కూడా ఎంఎన్ఆర్ఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్కి, ఎంఎన్ఆర్ఈకి లేదా కింద మీ వెండర్స్కి మధ్యలో సంధానకర్తగా ఉంటుంది. మా ఈపీడీసీఎల్ విద్యుత్ సంస్థల నుంచే ప్రతిదీ కూడా అవుతుంది కాబట్టి మీటర్ మార్చిన దగ్గర నుంచి మేము మధ్యవర్తిగా వ్యవహరిస్తాం కాబట్టి ఎటువంటి ఎవరికి అసౌకర్యం కలగకుండా మాకు వెబ్సైట్లో ప్రతి ఒక్కరిది ఏ పరిస్థితుల్లో ఎవరి సర్వీసు ఏ రీతిలో ఉందన్నది మాకు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అవతల వెండర్తో మాట్లాడడం కానీ లేకపోతే అవతల ఆర్ఈసీ అడ్మిన్ వాళ్ళతో మాట్లాడి ఆ సోలార్ సబ్సిడీ వచ్చే ప్రక్రియలో భాగంగా మేము పాల్పంచుకుంటాం. అందువల్ల ఇది మాకు కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమంగా మేము కూడా భావించాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సత్సంకల్పాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లపైన 1 కిలోవాటు లేదా 2 కిలోవాట్స్ లేదా 3 కిలోవాట్స్ వాళ్ళ స్తోమత మేరకు నిర్మించుకుంటే భావితరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్.